వెల్కమ్ బ్యాక్. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశానని, చర్యలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. హిల్ట్ పాలసీ పేరుతో స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కుట్రపూరితంగా 17% కుదించి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. ప్రాదేశిక ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకపోతే కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కకుండా చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వ్యూహం ప్రకారం కుట్రపూరితంగా బీసీల నాయకత్వాన్ని దెబ్బతీసేటటువంటి పన్నాగాలు పన్నుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తెల్లారి నుంచే బీసీల యొక్క స్థానాల మీద, బీసీల నాయకత్వం మీద కుట్రలు ప్రారంభించింది. మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. సర్పంచ్ ఎన్నికలు అంటే ఇండిపెండెంట్గా ఉన్నాయి, మా దమ్ము చూపెట్టాం మాట్లుంటుంది. ఇది కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో పార్టీ పరంగా పోతారు. పబ్లిక్ కూడా పార్టీ గుర్తుంటుంది, పార్టీ ప్రకారం ఎన్నికలు జరుగుతారు. ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎంపడే ప్రభుత్వం స్పందించి పార్టీ పరంగానే పోయే ఎన్నికలు కాబట్టి చట్టబద్ధంగా 42% ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలకు పోవాలని నేను పిలుపునిస్తున్నాను.